మ్యామ్ ఇప్పుడు చాలా 48 అవర్స్‌ది చేశాను మ్యామ్ మెడిటేషన్. ఎక్సలెంట్. బాగా అకౌంట్‌లో పడింది 20,000. వై నాట్? వై నాట్? వై నాట్? నేనసలా నమ్మలేకపోతున్నాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. వై నాట్? వై నెక్స్ట్ ఇంతకు ముందు గూడా చాలా రిజల్ట్స్ మ్యామ్ పెట్టుకున్నాను. చాలా మెడిటేషన్ చేశాను. చేస్తే బాబుకి ఫస్ట్ బాబే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. బాబు అమేజింగ్. కూడాను. అమేజింగ్. మా హస్బెండ్ గూడా సాలరీ 1,50,000 అలా ఉండేది. ఆయనకి నేను మెడిటేషన్ జేసుకున్నాను. ఇప్పుడు 2,50,000 వస్తుంది మ్యామ్. వై నాట్? అస్సలా సమ్ ఫండ్స్. నేను మొన్న 48 అవర్స్ ఛాలెంజ్ ని నేను యాక్సెప్ట్ చేసినప్పుడు ఐ జస్ట్ రోట్ నా హ్యాండ్ 1000 రాసింది. బట్ నా సబ్ కాన్షియస్ 10,000 రాసింది. మీరు 10,000 చెప్పారు కదా, అది విని మేడం చెప్పారు, ఓకే మ్యామ్ ఇస్ డైరెక్టింగ్ మీ అని చెప్పి నేను సరే 10,000 రాసింది కదా, దాన్ని కొట్టేయకుండా ఓకే విల్ సీ వాట్ విల్ కమ్ అని చెప్పి రాసుకున్నాను. ఐ డిడ్ మై స్టోన్ థెరపీ ఎవ్రీథింగ్ చేశాను. నిన్న మీకు చెప్పాను కదా మ్యామ్, ఇట్స్ ఆన్ ద వే, ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్, ఐ డిస్క్లోజ్ యూ అని చెప్పాను కదా. సో ఇప్పుడు అది డబుల్ అయి వచ్చింది. ఏంటంటే ఫస్ట్లీ మా చెప్పునా ఎన్టీఆర్, చెప్పునా జూనియర్ ఎన్టీఆర్. మీతో నిన్న మాట్లాడాక 3,000 ఇచ్చి ఒక హెచ్డిఎఫ్ కార్ కొన్నాను మేడం. వారిని నీకు అసలు కెమెరా కార్ మేడం. మరి నువ్వు నీకోటి తెలుసారా, ఎన్టీఆర్ మంచి మంచి కార్లలో వెళ్తాడు కదా, నువ్వు కూడా అట్లా వెళ్ళాలి. ఇది రియల్ కార్ అయిపోతుంది నువ్వు పెద్ద అయ్యేసరికి. తదాస్తు. ఓకే, ఆల్ ద వెరీ థ్యాంక్ యూ మేడం. 48 అవర్స్ మనీ ఛాలెంజింగ్ లో నాతో పాటు పాల్గొని ఓ మై గాడ్, మీకు తెలుసా అండి, ఇది ఒక్క అచీవ్మెంట్ ఝాన్సీ. అచీవ్మెంట్ మేనిఫెస్టేషన్స్ కనుక ఒకటి చేయగలిగితే లైఫ్ లో ఏదైనా చేసేస్తారు. ఒక జాబ్ ఏంటి మేడం, చిన్న డౌట్ అండి. చెప్పండి, అడగండి. అది రిజెక్టెడ్ సోల్ అది ఉంది కదా మేడం, పెదబాబు గురించి చెప్పాను కదా, 11 years 3 years కంప్లీట్ అయిందండి. అది పెట్టుకోవచ్చండి ఫోటో అక్కడ? మీరు ఫోటో ఏం అక్కర్లేదు, ఫోటో ఏం పెట్టుకోకర్లేదు. వద్దండి. ఓన్లీ ఆ సోల్ అనేది ఉండాలి. ఫోటో ఉంటే మీ దగ్గరే ఉండిపోతాడు వాడు, ఆకారం ఇక్కడ మీ దగ్గరే ఉంటుంది, నీ ఎక్కడికి వెళ్ళాడు. సో యూ హ్యావ్ టు జస్ట్ లెట్ గో. మీరు రేప్ క్లాస్లో మీకు తెలుస్తాయి ఇవన్నీ. రేప్ కాదు, ఊంబు క్లాస్లో మీకు అన్నీ తెలుస్తాయి. అందరినీ అలో చేస్తున్నావు కాబట్టి ఏ క్లాస్లో ఉన్న వాళ్ళకైనా ఆన్సర్స్ వస్తాయి, అందరికీ రావాలని. ఓకే కల్పన గారు, ఎస్, న్యూరాన్ కనెక్షన్స్, ఎడిక్షన్స్కి వెళ్ళిన కనెక్షన్స్ని ఓకే. ఇక్కడ ఏంటి పద్మావతి గారు ఏం చెప్తారు, మీరు చెప్పేసండి. ఇది ఎలా ఉంటుందంటే, క్వశ్చన్స్ అడిగే వాళ్ళు అంటే లైన్ క్వశ్చన్స్ అడుగుతారు, ఆన్సర్స్ రిజల్ట్స్ అంటే లైన్. లవ్ యూ సో మచ్ పద్మావతి గారు. ఫస్ట్ టైం మాట్లాడుకున్నాం మన ఇద్దరం. అవును మ్యామ్, అంటే ఉన్నాను ఇంతకు ముందు కూడా క్లాసెస్ లో ఉన్నాను. మీ వాయిస్ ఫస్ట్ టైం రిజల్ట్ విశుద్ధ చక్ర ఇస్ సో బ్యూటిఫుల్. చెప్పండి. మ్యామ్ ఇప్పుడు 48 అవర్స్‌ది చేశాను మ్యామ్ మెడిటేషన్. ఎక్సలెంట్. బాగా అకౌంట్‌లో పడింది 20,000. వై నాట్? వై నాట్? వై నాట్? నేనసలా నమ్మలేకపోతున్నాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంతకు ముందు కూడా చాలా రిజల్ట్స్ మ్యామ్ అసల. చాలా బాబు విషయంలో కూడా జాబ్ కోసం అని నేను ఐ పెట్టి బాబు ఫోటో వెనుక ఐ పెట్టుకున్నాను. పెట్టి మెడిటేషన్ చేశాను. చేస్తే బాబుకి ఫస్ట్ బాబే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. బాబు కూడాను. మా హస్బెండ్ కూడా సాలరీ 1,50,000 అలా ఉండేది. ఆయనకి నేను మెడిటేషన్ చేసుకున్నాను. ఇప్పుడు 2,50,000 వస్తుంది మ్యామ్. అస్సలా చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. మొన్న వరలక్ష్మి వ్రతంకి అసలు దండం పెట్టుకున్నాను. తర్వాత మీరే కళ్ళకు వచ్చారు, అసలు తాంబూలంగా వచ్చినట్టు. అసలు నిజంగా నేను నమ్మలేకపోతున్నాను మ్యామ్. అసలు అసలు వచ్చి కూర్చున్నారు మ్యామ్ మీరు. చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నమ్మలేకపోతున్నాను మ్యామ్. థ్యాంక్ యూ. ఇంకా మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టేది లేదు మ్యామ్.
లవ్ యూ సో మచ్. వచ్చేసేయండి అంతే హగ్. మనందరం ఫ్రెండ్స్ కలిసి ట్రావెల్ చేయాలి అంతే లైఫ్ని. అమేజింగ్ 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 పద్మావతి గారు. అందరు గట్టిగా క్లాప్స్ కొట్టేసాను పద్మావతి గారికి. 20,000 సంపాదించారు. నన్ను వాళ్ళ ఇంటికి పిలిచారు. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. ఏంటి మా ఇక్కడ రేఖ గారు ఉన్నారు, కాంతివర్ధిని హ్యాండ్ రైజింగ్ చేసింది. ఒక్క నిమిషం రేఖ గారు. ఎస్ చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మ్యామ్. మ్యామ్ 48 అవర్స్ ఛాలెంజ్ లో నాకు 5,000 వచ్చేసింది. అది ఓకే. అందుకే మీకు చెప్పాను కదా నేను ఒక మైసూర్ సిల్క్ శారీ కొన్నాను అనేసి. ఈ రోజు కూడా ఇంకొక మైసూర్ సిల్క్ శారీ కొన్నాను మ్యామ్. ఇప్పుడు అది హీరోయిన్ లాగే రెడీ అయ్యి వెళ్ళిపోవడమే, చీరలు కట్టేసుకుని తొందరగా. అది ఒకటి. ఆమెకి మా పిన్ని నాకు 2 సిల్క్ శారీ ఇచ్చింది వర్త్ ఆఫ్ 20,000. మీకు శారీస్ ఇష్టం? నాకు శారీ ఇష్టం. అది రెడ్ కలర్ శారీ అంటే చాలా చాలా ఇష్టం మ్యామ్ నాకు. నాకు కూడా ఇష్టం. మేబీ ఐ కనెక్టెడ్ టు రూట్ చక్రనో ఏమో తెలియదు. ఎక్కడైనా చూస్తే ఫస్ట్ నేను చూసేది రెడ్ కలర్. ఐ లవ్ రెడ్. ఒక్క నిమిషం కాంతివర్ధిని, ఏంటి తల్లి నేను కోహోస్ట్ చేయమని అడుగుతున్నావా? లేదు మ్యామ్, సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. గ్రేట్ షేరింగ్ చేయాలి మీకు నేను ఇవాళ. చెప్పాలి. ఎలా ఉన్నారు మీ హస్బెండ్? ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు మ్యామ్, చాలా బాగున్నారు. వండర్ఫుల్లీ హ్యావింగ్ గ్రేట్ టైం. సో టీమ్ తోనే నేను మాట్లాడుకోను చాలా రోజులు, నేను టీమ్ మీటింగ్ కూడా పెట్టి. యా చెప్పు తల్లి. ఎస్ మ్యామ్. సో నేను ఎక్కువ టైం తీసుకోను. ఐ నో యూ, ఐ వాంటెడ్ టు బూస్ట్ యూ అట్ ద లాస్ట్ మూమెంట్. మీకు బూస్టింగ్ ఇస్తే మీరు ఇంకా ఎక్సైటెడ్ గా లంచ్ చేయడానికి వెళ్తారని నేను ఇప్పుడు చెప్తున్నాను. చెప్పు. Okay. So the thing is, ma'am, as I informed you personally, మేము సెకండ్ స్టోర్ తీసుకున్నామని చెప్పాను కదా. we purchased the second property, second investment business property తీసుకున్నాము. సో అది భూమి పూజ అయ్యింది మ్యామ్. భూమి పూజ అయిన తర్వాత ఆ ప్రాపర్టీ మీద గవర్నమెంట్ రిలీజ్ సమ్ ఫండ్స్. నేను మొన్న 48 hours ఛాలెంజ్ ని నేను అక్సెప్ట్ చేసినప్పుడు ఐ జస్ట్ రోట్, నా హ్యాండ్ 1000 రాసింది, బట్ నా సబ్ కాన్షియస్ 10,000 రాసింది. మీరు 10,000 చెప్పారు కదా, అది విని మేడం చెప్పారు ఓకే మ్యామ్ ఇస్ డైరెక్టింగ్ మీ అని చెప్పి నేను సరే 10,000 రాసింది కదా అని కొట్టేయకుండా ఓకే విల్ సీ వాట్ విల్ కమ్ అని చెప్పి రాసుకున్నాను. ఐ డిడ్ మై స్టోన్ థెరపీ, ఎవ్రీథింగ్ చేశాను. నిన్న మీకు చెప్పాను కదా మ్యామ్, ఇట్స్ ఆన్ ద వే, ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్, ఐ డిస్క్లోజ్ యు అని చెప్పాను కదా. సో ఇప్పుడు అది డబుల్ అయి వచ్చింది. ఏంటంటే ఫస్ట్లీ మా బిజినెస్ కోసం మేము ఒక కోర్స్ చేయాలి, ఆఫర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ కెనడా. సో ఆ కోర్స్ ఎలిజిబిలిటీ, వీఆర్ ఎలిజిబుల్ ఫర్ జనవరి. ఆ కోర్స్ ఫీజ్ వచ్చేసి $8,000. సరే జనవరిలో చేయాలి అని చెప్పి మేము అనుకున్నాము. సో అది ఇన్ లైన్ ఉంది, జనవరి ఇంకా 3-4 months ఉంది కదా అని చెప్పి అనుకుని వీఆర్ రెడీ ఫర్ దాట్. దెన్ నిన్న పొద్దున్న గవర్నమెంట్ రిలీజ్డ్ ఇట్ దట్ కోర్స్ యాజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. $8,000 ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ కోర్స్ మేము చేసేసుకోవచ్చు ఇప్పుడు. అండ్ సెకండ్ థింగ్ మ్యామ్, ఏదైతే ప్రాపర్టీ మేము ఆ ల్యాండ్ పర్చేస్ చేసామో దాని మీద మాకు 10,000 ప్రాపర్టీ ట్యాక్స్ రిఫండ్స్ వచ్చాయి మ్యామ్. సో $18,000. నేను 10,000 అని, మేడం ఎందుకు 10,000 అన్నారు, నేను 10,000 రాసుకోమంటుంది ఇన్నర్ చైల్డ్. సరే రాసుకుందామని నేను కనెక్ట్ అయ్యి రాసుకుంటే ఐ వెంట్ విత్ ద ఫ్లో మ్యామ్. అంతే, ఐ గాట్ $18,000. వెంట్ విత్ ద ఫ్లో. అది నోటీస్ చేసుకోండి. యూ జస్ట్ హావ్ టు గో విత్ ద ఫ్లో. అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇన్నర్ చైల్డ్ ఒకటి చెప్పింది లోపల నుంచి. ఇన్నర్ చైల్డ్ అడిగిన దానికి కృష్ణ ఏం చేశాడంటే, లార్డ్ కృష్ణ హీఈస్ ద లవర్ ఆఫ్ ఇన్నర్ చైల్డ్. నువ్వు 10,000 అంటే $20,000 తీసుకో. వచ్చేసింది మ్యామ్. It is a big celebration in the team అన్నమాట ఇప్పుడు మాకు ఇక్కడ ఆఫీస్ లో. సో I just wanted to share. కాంతివర్ధిని, it is on your name or your husband? ఇది పార్ట్నర్షిప్ లో ఉంది మ్యామ్, మా హస్బెండ్ పేరు మీద ఉంది. Oh, okay. Last time you said like you are going to buy on yours, your name. Yeah, అది ఇంకా లైన్ లో ఉంది, అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. దాని పేపర్ వర్క్ ఇస్ గోయింగ్ ఆన్. సో దట్ ఇస్ ద థర్డ్ వన్. I'll soon share you the details soon. అది అయిపోతే తప్పకుండా షేర్ చేస్తాను అందరికి. బుజ్జితెల్ల ఎలా ఉంది? బాగుందా? ఆల్ గుడ్.
ఆల్ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. హే! మీకు ఎవరికైనా ఇక్కడ తెలియకపోతే వేరే క్లాసెస్ వాళ్ళకి షీ ఈజ్ కాంతివర్ధిని. షీ ఈజ్ ఫ్రమ్ కెనడా. And amazing, beautiful, lovely girl, book writer, and very knowledgeable girl on this planet. And there is one more beautiful girl నేను ఆల్రెడీ పంపించాను. చక్ర క్లాస్లో ఇద్దరు దిట్టలు ఉంటారు, బ్యూటిఫుల్, అండ్ నందు, అండ్ షీఈస్ ప్యూర్ లవర్ ఆఫ్ spirituality, and all answers comes in her mind only.